హే గైస్, రోహిత్ హియర్. సో ఈ వీడియోలో మనం లిస్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంది? ఓకే, డేటా స్ట్రక్చర్ అంటే మనకి పైథాన్లో చాలా టైప్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో స్టోర్ చేసుకోవడమే డేటా స్ట్రక్చర్ యొక్క ఉద్దేశం. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ మనకి ఏమేమి ఉన్నాయి పైథాన్లో? లిస్టులు ఉన్నాయి, ఓకే, టపుల్స్ ఉన్నాయి, డిక్షనరీస్ ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని డేటా స్ట్రక్చర్సే కాదు, పైథాన్లో డేటా టైప్స్ కూడా అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుంటాం. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఏందో చూద్దాం. మనం ఫస్ట్ అసలు పైథాన్ లిస్ట్ అంటే ఏంది, అది ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, లిస్ట్లో ఐటమ్స్ ఉంటాయి, ఆ ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి లిస్ట్కి. ఓకే, అండ్ లూప్స్ యూజ్ చేద్దాం, ఒక్కొక్క ఐటమ్ని ఇటరేట్ చేసి లూప్స్ యూజ్ చేద్దాం. ఓకే, లిస్ట్ కాంప్రహెన్షన్ మాత్రం నేను వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది. ఓకే, ఇది కూడా నేను ఈ వీడియోలో మాట్లాడితే, అందుకని నెక్స్ట్ వీడియోకి దీన్ని షెడ్యూల్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసే వీడియోలో ఇది ఉంటుంది. ఇన్ కేస్ మీరు లేట్గా వాచ్ చేస్తున్నారంటే ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటాను, దీని నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. ఓకే, సో నెస్టెడ్ లిస్ట్స్ అంటే ఏంది, ఇవన్నీ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎ లిస్ట్? ఓకే, లిస్ట్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఆ ఐటమ్స్ ఏమైనా కావచ్చు, అదొక స్ట్రింగ్ కావచ్చు, నంబర్ కావచ్చు, ఓకే, ఫ్లోటింగ్ పాయింట్, ఇంకొక లిస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు, ఇంకొక డిక్షనరీ కావచ్చు. సో లిస్ట్ అనేది ఏ ఐటమ్, ఏ డేటా టైప్నైనా హోల్డ్ చేసుకుంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు వరకు మనం ఎలా చూసాం, ఐటమ్ 1, ఓకే, ఇలా ఒక ఐటమ్ని అసైన్ చేసుకుంటాం, అది ఏదైనా కావచ్చు. ఇక్కడ స్ట్రింగ్ని అసైన్ చేశాను. ఓకే, ఐటమ్ 2 అని ఇంకోటి చేశాను. సో వీటిని మనం ప్రింట్ చేస్తే ఇప్పటి వరకు మనం ఎలా చేస్తున్నాం, యాక్సెస్ చేస్తున్నాం, జస్ట్ వీటిని అసైన్ చేసుకుని ప్రింట్ చేసుకుంటున్నాం, లేకపోతే వాటి మీద ఏదో ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు వరకు మనం చేసుకున్నది. కానీ మనకి సపోజ్ ఇప్పుడు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు, చాలా ఐటమ్స్ కొంటారు కదా. సో ఐటమ్స్ అన్నీ కొంటే మీరు కంప్యూటర్స్లో చూసుంటారు, వాళ్ళు అన్నిటినీ యాడ్ చేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు, దాంట్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, అదంతా ఎలా మేనేజ్ చేస్తారంటే ఈ లిస్ట్ డేటా స్ట్రక్చర్. సో ఈ ఐటమ్స్ అన్నిటిని లిస్ట్కి యాడ్ చేస్తారు, లిస్ట్కి యాడ్ చేసి అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో అది అడ్వాన్స్ ప్రోగ్రామింగ్. మీరు ఇంకా అప్లికేషన్స్ బిల్డ్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఇవి నేర్చుకుంటే. ఓకే, ఇప్పుడు నేను ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి ఏ ఐటమ్స్ అన్నీ కొన్నా, యాపిల్స్ కొన్నా, వాటర్ మిలాన్స్ కొన్నా, ఆరెంజెస్ కొన్నా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే లిస్ట్లు అనేవి స్క్వేర్ బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతాయి, స్క్వేర్ బ్రాకెట్తో ఎండ్ అవుతాయి. ఈ మధ్యలో కామా సపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఆ వాల్యూ ఏదైనా కావచ్చు, ఆ వాల్యూ ఐటమ్ అంటున్నాం ఇక్కడ, ఆ వాల్యూ కామా వాల్యూ 2 కామా వాల్యూ 3 అండ్ సో ఆన్, ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు. ఓకే, సో కామా సపరేటెడ్ వాల్యూస్తో లిస్ట్లో ఇవ్వాలి. సో ఇది సింటాక్స్ లిస్ట్కి. సో ఇప్పుడు ఇక్కడ మనం లిస్ట్ క్రియేట్ చేసాం. ఓకే, లిస్ట్ క్రియేట్ చేసాం, దాంట్లో ఐటమ్స్ అని ఒక వేరియబుల్కి అసైన్ చేసాం ఆ లిస్ట్ని. ఇప్పుడు ఈ ఐటమ్స్లో ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ లిస్ట్ లాగా వచ్చింది. ఓకే, దీని టైప్ చూద్దాం, దీని టైప్ ఏముంది, లిస్ట్. ఓకే, ఇది లిస్ట్ టైప్, అంటే లిస్ట్ డేటా టైప్ ఇది. ఓకే, సో మనం ఇలాగే కాకుండా ఈ వాల్యూస్ని ఇలాగే ఇవ్వకుండా మీరు ఈ వాల్యూస్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అనే వేరియబుల్స్కి అసైన్ చేశాను కదా, ఆ వేరియబుల్స్ని అయినా డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసేయచ్చు, అప్పుడు అది లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఐటమ్స్ మళ్ళీ చూస్తే ఐటమ్స్, ఓకే, నో చేంజ్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అసైన్ చేసాం కదా, అది ఓవర్ రైడ్ అయిపోయి ఉంటుంది ముందుది. ఓకే, ఇక్కడ కూడా టైపు లిస్టే వస్తుంది. ఓకే, నేను చెప్పాను కదా లిస్ట్లో ఎలాంటి ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు అని. ఇది అందులో హోమోజీనియస్ కూడా కాదు. హోమోజీనియస్ అంటే ఇప్పుడు నేను లిస్ట్లో ఐటమ్స్ ఉంటే ఇంటీజర్సే ఉండాలి, లేకపోతే స్ట్రింగ్సే ఉండాలి, లేకపోతే ఏదో బూలియనే ఉండాలి, అలా కాదు. ఇది ఎన్నైనా ఉండొచ్చు, మీరు ఇంటీజర్స్ వాల్యూస్ అయినా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు, ఇవన్నీ ఒకేసారి అయినా పెట్టచ్చు, అంటే అన్నీ ఒకటే ఉండాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఒక స్ట్రింగ్ ఉంది, ఒక నంబర్ ఉంది, ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఉంది, ఒక బూలియన్ ఉంది. ఓకే, సో లిస్ట్ అనేది ఎలాంటి డేటా టైప్నైనా ఒకేసారి హోల్డ్ చేయగలదు. ఓకే, హెటరోజీనియస్, హోమోజీనియస్ కాదు. ఓకే, సో ఇప్పుడు దీని లిస్ట్ని చూస్తే, ఓకే, అసైన్ చేయాలా, ఇప్పుడు అసైన్ చేశాను, రన్ చేశాను. ఓకే, సో ఇలాగా లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీని టైప్ చూద్దాం, అది కూడా లిస్టే. ఓకే, లెంత్ అనే ఫంక్షన్ తెలుసు కదా, ఈ లెంత్ అనేది మనకి జస్ట్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పద్ది. ఓకే, 4 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, లిస్ట్ లెంత్ అంటే 4 ఐటమ్స్, 1 2 3 4. ఓకే, అండ్
ఇది కూడా సేమ్ ఇంకొక దానికి. ఈ ఐటమ్స్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, యాపిల్, వాటర్ మెలన్, ఆరెంజెస్, అది దానికి. అండ్ అనదర్ వే టు మేక్ ఏ లిస్ట్. ఓకే, మీరు లిస్ట్ అనేది ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టే క్రియేట్ చేయొచ్చా అంటే కాదు. మనకి లిస్ట్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. ఆ ఫంక్షన్లో మీరు ఐటమ్స్ని పాస్ చేయాలి. ఐటమ్స్ని పాస్ చేస్తే, ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తే మీకు లిస్ట్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాను. రేంజ్ ఆఫ్ 1 to 4 అని నేను ఇచ్చాను. అప్పుడు ఏంది 1, 2, 3 నాకు లిస్ట్లోకి యాడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నమ్లీస్ కానీ చూస్తే 1, 2, 3 యాడ్ అయిపోయాయి. సో ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. సపోజ్ రేంజ్ కాకుండా ఇంకా వేరేలాగే ఉన్నా చూద్దాం. ఓకే, నార్మల్గా ఇచ్చేటట్టు అవి కింద ఉంటాయి. ఓకే, నేను విడిగా ట్రై చేద్దాం. ఇన్ కేస్ మీరు నార్మల్ స్ట్రింగ్స్ ఇవ్వాలనుకోండి, అది ఎలా చేయాలో అని ఆలోచిస్తుంటారు కదా. ఓకే, అది క్రియేట్ చేద్దాం. ఓకే, లిస్ట్ మనకి ఫంక్షన్ ఉంది. ఇది ఎలాంటి సిగ్నేచర్ ఉంది? ఒక ఇటరబుల్ ఇవ్వాలి మనం. ఓకే, సో దాన్ని ఇటరబుల్ ఇద్దాం, ఒక స్ట్రింగ్ ఇద్దాం. ఓకే, రోహిత్ అని ఇచ్చాను నేను. దీన్ని చూద్దాం, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, సో నేను ఇది ఎలా తీసుకుంది? ఆర్ని ఒక ఐటమ్గా తీసుకుంది, ఓని ఒక ఐటమ్గా తీసుకుంది కదా. సో నాకు అలా కాదు, రోహిత్ అంతా ఒక ఐటమ్ లాగా కావాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే, సో ఇప్పుడు మై లిస్ట్కే నేను సో దాన్ని ఓవర్ రైట్ చేద్దాం. నేను ఇలా పెడుతున్నాను, ఇలా పెడదాం. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఎలా ఉందో. ఇప్పుడు రోహిత్ వచ్చేసింది కదా. సో ఇలా అయినా మీరు లిస్ట్ ఫంక్షన్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటైనా మనం ఇక్కడ ఇస్తే, సో ఇంకొక ఐటమ్. సో ఇలా ఇస్తే ఒక సింగిల్ ఇటరబుల్గా ఇస్తే క్యారెక్టర్ ఒక ఐటమ్ లాగా స్టోర్ అవుద్ది. లేదు ఒక లిస్ట్, ఇంకొక లిస్ట్నే ఇచ్చాను నేను. అక్కడ చూస్తే మీరు ఇంకో లిస్ట్కి ఇచ్చా. సో ఇక్కడ లిస్ట్కి ఇవ్వాల్సిన ఈ మెయిన్ ఉద్దేశం, ఈ లిస్ట్ ఫంక్షన్ లిస్ట్నే ఇవ్వడం తెలుసు. కానీ ఇప్పుడు నేను టపుల్ని ఇస్తా. ఇది టపుల్. ఓకే, ఇది టపుల్. ఇలా పెడితే స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా పెరాన్సిస్ పెడితే అది టపుల్ అని అర్థం. ఓకే, నేను టపుల్ ఇచ్చినా కానీ అది లిస్ట్కి కన్వర్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, లిస్ట్కి కన్వర్ట్ అయిపోయింది. సో అక్కడ ఒక డిక్షనరీనైనా లిస్ట్కి కన్వర్ట్ చేయొచ్చు, అలా దేన్నైనా ఈ లిస్ట్ని కన్వర్ట్ చేయ. అక్కడ ఇటరబుల్ ఇస్తే చాలు. మీరు ఇక్కడ దీన్ని సిగ్నేచర్ చూస్తే, ఓకే, ఇటరబుల్ని ఇస్తే చాలు. ఓకే, మీకు ఇది షిఫ్ట్ ట్యాబ్ కానీ క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఓకే, సో ఇలాంటివి చదువుకోండి డాక్యుమెంటేషన్. సో యాక్సెసింగ్ ఏ వాల్యూ ఇన్ లిస్ట్లోని ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఐటమ్స్ అసైన్ చేస్తున్నాను. సో ఇండెక్స్ బేస్డ్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ ఉంది, ఇది జీరోతో స్టార్ట్ అవుద్ది, ఇది 0 ఇండెక్స్ అవుద్ది, 1 ఇండెక్స్ అవుద్ది, 2, 3 అవుద్ది. ఓకే, 0 నేను యాక్సెస్ చేస్తున్నా. యాపిల్ వచ్చింది 3rd ఇండెక్స్. ఓకే, డాల్ వచ్చింది. సో అలాగా ఇది వచ్చి మీకు ఇక్కడ 0th యాక్సెస్ చేస్తాను. ఆ వాల్యూలో మళ్ళీ క్యారెక్టర్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇప్పుడు 0th ఇండెక్స్ని ఐటమ్ 0 ఏమి వచ్చింది? యాపిల్ వచ్చింది. యాపిల్లో మళ్ళీ 4th ఎలిమెంట్ ఏంది? ఇది 0, 1, 2, 3, 4 అంటే ఈ వస్తుంది. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ వస్తుంది. అలాగా ఓకే, ఇంకా ఇంటర్నల్గా మనం ఇండెక్సింగ్ చేస్తున్నాం, యాక్సెస్ చేస్తున్నాం. 4th వస్తే ఇది. సో 4th నేను ఎందుకు మనకి వచ్చిందంటే లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్ వచ్చింది. అంటే ఇక్కడ 0, 1, 2, 3 వరకే ఉన్నాయి, 4th లేదు. అందుకని అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చాం కాబట్టి అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్. మీకు ఎర్రర్స్ కూడా తెలియాలని చెప్పి నేను ఇలా ఎర్రర్స్ కూడా నేను చూపిస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మైనస్ నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. నెగిటివ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి. మనం పాజిటివ్ ఇస్తే లెఫ్ట్ టు రైట్ వెళ్ళద్ది, నెగిటివ్ నెంబర్స్ ఇస్తే రైట్ టు లెఫ్ట్ వస్తుంది కర్సర్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ చేసానా, -1 పెడితే ఏమవుద్ది? లాస్ట్ వాల్యూ వస్తుంది, డాల్. లాస్ట్ వాల్యూ ఏముంటే అది వచ్చేస్తుంది. సో ఐటమ్స్ -3 ఇస్తే బాల్, లాస్ట్ నుంచి 3, -1, -2, -3 అలాగా. ఓకే, అలాగా ఐటమ్ 5. సో -5 ఇచ్చాను కదా, అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోయింది. అందుకని లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, అండ్ ఇంకా మీరు ఈ మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేసి ఒక ఐటమ్
ఆ లిస్ట్లో ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఓకే, బాల్ అనేది నేను ఇన్ ఐటమ్స్ అని ఇచ్చాను. సో ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పొద్దంటే బాల్ అనే ఒక వాల్యూ ఐటెంలో ఉందా లేదా అని చెప్పదు, మనకి జస్ట్ ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇది చూద్దాం ఉందా లేదా. సో ట్రూ వచ్చింది, అంటే ఇక్కడ ఉంది. సో ట్రూ వచ్చింది. నేను లేనిది కానీ ఇస్తే, ఇప్పుడు ఇక్కడ డాగ్ అని ఉంది కదా, లేదు కదా, డాగ్ని లేనిదని ఇస్తే ఇప్పుడు రిజల్ట్లో షోర్ అయి ఉంటుంది ఒక బూలియన్, అదే ఉంది. సో ఫాల్స్, అంటే డాగ్ను ఇన్ ఐటమ్సా కాదు, ఫాల్స్ అని వచ్చింది. ఓకే, సో ఇఫ్ కండిషన్స్ యూస్ చేసి కూడా మీరు ఇవి చేసుకోవచ్చు. లిస్టుల్లో ఉన్న ఏదన్నా వాల్యూ ఉంటే ఇది ప్రింట్ చేయండి, లేకపోతే ఈ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. ఓకే, అలాంటివి ఇఫ్ కండిషన్స్ యూస్ చేసుకోవచ్చు. నేను యాపిల్ ఇన్ ఐటమ్స్ కానీ ఉంటే, ఐటమ్స్లో యాపిల్ కానీ ఉంటే ఫౌండ్ ది ఐటమ్ అని ప్రింట్ చేయాలి. ఓకే, ఫౌండ్ ది ఐటమ్, ఎందుకంటే యాపిల్ ఆల్రెడీ ఉంది. సో డాగ్ ఉంటే లేదు కాబట్టి, డాగ్ అనేది లేదు కాబట్టి, సో ఎల్స్కి వచ్చేసి ఇది ప్రింట్ అయింది ఐటమ్. ఓకే, యాక్సెసింగ్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ లిస్ట్. సో ఇప్పుడు వరకు మనం ఒక వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం కదా, ఇండెక్స్ని యూస్ చేసి అన్ని ఐటమ్స్ని ఒకసారిగా యాక్సెస్ చేయాలంటే ఎలాగా. ఇప్పుడు ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. సో అన్ని వాల్యూస్ యాక్సెస్ చేయాలంటే మీరు ఇలా రాస్తారా, నంబర్స్ ఆఫ్ 0, 1, 2, 3 ఇలా ప్రతి ఇండెక్స్కి రాస్తారా, ఎంత టైం కన్జ్యూమింగ్ అది. ఓకే, మీరు రాయాలన్నా. సో ఇక్కడే మనం లూప్స్ యూస్ చేసుకోవచ్చు. లూప్స్ వచ్చి, సో ఇక్కడ లిస్ట్ని వేరియబుల్ ఇచ్చేస్తారు, ఇటరబుల్. ఇక్కడ ఏ ఇటరబుల్ అయినా, మీరు స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, లిస్ట్ అయినా ఇవ్వచ్చు, టపుల్ అయినా ఇవ్వచ్చు, డిక్షనరీ అయినా ఇవ్వచ్చు, సెట్ అయినా ఇవ్వచ్చు, ఇటరబుల్ ఏదైనా ఇవ్వచ్చు, రేంజ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, అక్కడ లిస్ట్ ఇస్తారు. సో ఈ n అనేది ఒక లోకల్ వేరియబుల్, టెంపరీ వేరియబుల్, ఇటరేట్ అవుతూ పోతుంటుంది. ఓకే, ఇటరేట్ అవుతూ పోతున్నప్పుడు ఈ ఫర్ ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క ఐటమ్ని పాయింట్అవుట్ చేస్తుంది. అలా ఒక్కొక్క ఐటమ్ బయటకు వచ్చి ఎన్లో స్టోర్ అవుద్ది. ఈ ఎన్ని పర్ఫామ్ చేస్తాం, ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అలాగా అన్ని వాల్యూస్ వస్తాయి. అలాగే చూద్దాం. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ 1కి వెళ్ళింది, నెక్స్ట్ 2కి వెళ్ళింది, అలాగా లూప్ రన్ అయ్యి ప్రింట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ప్రతిసారి ప్రింట్ చేయలేదు కదా, లూప్లో అదే ప్రింట్ అయిపోయింది. అలాగా సో వచ్చిన ఎన్ మీద మనం ఇంకా ఏదైనా ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ ఏదైనా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇప్పుడు యాక్సెసింగ్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ లిస్ట్. వైల్ లూప్లో సేమ్ ఇలాగే యాక్సెస్ కావాలంటే వైల్ లూప్లో అయితే ఎలా చేసుకోవాలి. సో వైల్ లూప్లో కండిషన్స్ ఇవి. ఓకే, ఈ కండిషన్స్ అన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను లూప్స్లో చెప్పేటప్పుడు. అండ్ ఇది వచ్చి మీ క్రిటికల్ థింకింగ్ బట్టే ఉంటుంది, మీ లాజికల్ థింకింగ్ బట్టి. ఓకే, మీరు ఎలా ఇలాగే ఉండాల్సిన పని లేదు, మీకు ఇంకొక ఐడియా ఉంటే మైండ్లో అదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ప్రింట్ చేయడానికి. ఓకే, నేను ఇలా చూపిస్తున్నాను. ఓకే, అండ్ ఇంకేదన్నా ఐడియాస్ ఉంటే మీరు కింద కమెంట్లో చేయండి. అండ్ ఇది వైల్ లూప్లో ఐటమ్స్ని యాక్సెస్ చేయడం. ఓకే, సో ఇక్కడ లూప్లో మాత్రం మనం వైల్ లూప్లో మాత్రం ఇండెక్సింగ్ని యూస్ చేసాం చూడండి. ఇక్కడ వచ్చి మెంబర్షిప్ ఆపరేటర్తో యూస్ చేసాం. ఇక్కడ వైల్లో మనకి అలా ఉండదు కాబట్టి సో ఇండెక్స్ని యూస్ చేయాల్సి వచ్చింది, ఒక కౌంటర్ పెట్టుకొని. ఓకే, కౌంటర్ వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని ప్రతి ఇటరేషన్లో కౌంటర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయాం. సో ఆ కౌంటర్ కండిషన్ ఎప్పుడైతే రాంగ్ అవుద్దో అప్పుడు మనకి లూపు ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, సో స్లైసింగ్ అంటే ఏందో చూద్దాం. స్లైసింగ్ అంటే మనం స్ట్రింగ్స్లో చూసినట్టే, స్లైసింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ఐటమ్ని, ఐటమ్ అంటే ఇక్కడ లిస్ట్ని కట్ చేయడం. ఓకే, సో లిస్ట్లో మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, లిస్ట్ డేటా స్ట్రక్చర్లో ఆ ఐటమ్స్ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఏ ఐటమ్ నుంచి ఏ ఐటమ్ వరకు మనకు కావాలి అంతవరకే తీసుకోవడం. ఓకే, సో మిడిల్ పార్ట్లో కట్ చేసుకుంటారా, ఫస్ట్ నుంచి మిడిల్ వరకు కట్ చేసుకుంటారా, మిడిల్ నుంచి ఎండ్ వరకు కట్ చేసుకుంటారా, అలా స్లైసింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక లిస్ట్ ఉంది, దాంట్లో 1 2 3 4 నంబర్స్ ఉన్నాయి ఐటమ్స్. ఓకే, ఇక్కడ నేను 1 నుంచి కానీ ఇస్తే అంటే ఇది ఇండెక్స్. సో స్టార్ట్ ఇది సింటాక్స్. ఓకే, లిస్ట్ ఇస్తాం, దానికి స్టార్ట్ ఇండెక్స్ని మెన్షన్ చేస్తాం, ఎండ్ ఇండెక్స్ని మెన్షన్ చేస్తాం, ఎంత నుంచి ఎంతవరకు వెళ్ళాలి, ఇది స్టెప్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మై లిస్ట్ అని ఉంది. మై లిస్ట్ నేను 1 నుంచి ఏమి ఇండెక్స్, ఇక్కడ ఎండ్ ఇండెక్స్ పెట్టకపోతే లాస్ట్ వరకు అని అర్థం. ఓకే, ఇది 0 అవుద్ది, ఇది 1 అవుద్ది, అంటే 2 నుంచి ప్రింట్ చేయమని లాస్ట్ వరకు. ఓకే, 2 నుంచి లాస్ట్ వరకు ఎన్ని ఉంటే ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేస్తాయి. ఇది వచ్చి 3 ఇండెక్స్ నుంచి 4th, అందులో ఇక్కడ మనం ఇది మెన్షన్ చేసామంటే ఎండ్ ఇండెక్స్ అది ఎక్స్క్లూజివ్ అని అర్థం. అంటే ఎక్స్క్లూజివ్ అంటే అది ఇంక్లూడ్ అయ్యి ఉండదు, అది ఎక్స్క్లూడ్ అయ్యి దాని ముందు వరకు ప్రింట్ అవుద్ది. అంటే అప్పుడు 4 - 3, ఇది 4 - 3 అంటే అంత 1, అంటే 1 ఐటమే మనకు ప్రింట్ అవుద్ది.
ఇప్పుడు చూద్దాం. అంటే చూడు చూడండి 1 ఐటమే మనకి ప్రింట్ అయింది కదా. సో అలాగ -1 అంటే మనకి లాస్ట్దని లాస్ట్ నుంచి మనం ఎండ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాం లాస్ట్ వరకు ఇచ్చాం కాబట్టి ఒకటే ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఇది -3 నుంచి అంటే -3 అంటే ఇది అవుద్ది. -3 నుంచి వదిలేసాం కాబట్టి లాస్ట్ వరకు ప్రింట్ అవుద్ది. -3 అంటే ఇది -1 అవుద్ది, -2 అవుద్ది, -3 అవుద్ది. అంటే 2 నుంచి లాస్ట్ వరకు ప్రింట్ చేయమంటున్నాను. ఎండ్ ఇండెక్స్ వచ్చి లాస్ట్ వరకు ఇచ్చేసాం కాబట్టి 2 3 4 వచ్చేసింది. అండ్ ఐటమ్స్ ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, వీటి లిస్టింగ్స్ సేమ్. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయకపోతే కోలన్ పెట్టేసి ఏం మెన్షన్ చేయకపోతే స్టార్ట్ ఎండ్ అవి అన్నీ ప్రింట్ చేస్తాయి. మెన్షన్ చేస్తే ఓకే ఇందాక చూపించినట్టే న్యూ ఐటమ్స్ వీటిని మనం ఇంకొక వేరియబుల్కి కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్లైసింగ్ చేసి వచ్చిన వాల్యూని ఇంకో దానికి అసైన్ చేస్తున్నా. అప్పుడు ఆ వాల్యూ దీంట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది కొత్త వేరియబుల్లో. ఈ కొత్త వేరియబుల్ని మనం మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు, దీన్ని ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగే అసైన్ చేస్తున్నాను అన్నీ. అండ్ ఓకే, ఇప్పుడు 2 ఐటమ్స్ ఉన్నాయి మనకి. ఈ 2 ఐటమ్స్ని ఈక్వాలిటీ చెక్ చేయొచ్చు. ఈ 2 ఐటమ్స్లో వాల్యూస్ అన్నీ ఈక్వలా కాదా. సో ఇప్పుడు నేను ఈక్వలా కాదా చూద్దాం. సో 2 ఈక్వల్ అంటే ఇప్పుడు న్యూ ఐటమ్స్లో ఇవి ఉన్నాయి, ఐటమ్స్లో ఇవి ఉన్నాయి. ఓకే, 2 ఈక్వలే కదా, వాల్యూస్ ఈక్వలే కదా. సో డబుల్ ఈక్వల్స్ అనేది వాల్యూస్ని చూస్తుంది. ఈజ్ అనేది ఇప్పుడు మనకు ఫాల్స్ వస్తుంది. ఈజ్ ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే వాల్యూస్ ఈక్వల్ అయి ఉండొచ్చు, కానీ ఈ వాల్యూస్ మెమరీలో వేరు సెల్స్లో స్టోర్ అయి ఉన్నాయి. అప్పుడు మెమరీ అడ్రస్ చేంజ్ అయిపోయి ఉంటుంది. సో మెమరీ అడ్రస్ కానీ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఈ ఈజ్ అనేది మనకి ట్రూ ఇస్తుంది. ఓకే, వాల్యూస్ సేమ్ కాబట్టి మనకి ట్రూ వచ్చింది. మెమరీ అడ్రస్లు సేమ్ కాదు కాబట్టి డిఫరెంట్ కాబట్టి అందుకని మనకి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఓకే, సో సేమ్ థింగ్ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఇన్ కేస్ తెలియకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను. అండ్ సెకండ్ పారామీటర్ ఫర్ స్లైసింగ్ ఎండ్. ఆల్రెడీ మనం ఎండ్ని చూసేసాం, ఎండ్ని కూడా ఇందాకే చూపించాను. ఓకే, సో ఇదేంటంటే మీరు ఫస్ట్ పారామీటర్ ఇవ్వకుండా ఎండ్ పారామీటర్ మెయింటైన్ చేస్తే స్టార్టింగ్ నుంచి 2 ముందు వరకు వస్తుంది. అంటే ఇది 0 అయితే ఇది 1 అయితే ఇది 2 అంటే 2 ముందు వరకు వస్తుంది. ఎక్స్క్లూజివ్ అని చెప్పాను కదా. స్టార్ట్ ఇండెక్స్ వచ్చి ఇంక్లూజివ్, ఎండ్ ఇండెక్స్ వచ్చి ఎక్స్క్లూజివ్. ఓకే, సో ఐటమ్స్ ఇక్కడ 4th వరకు వస్తుంది, ఇక్కడ 1 నుంచి 3 వరకు వస్తుంది, ఇక్కడ 0 నుంచి -1 అంటే లాస్ట్ వరకు వస్తుంది. ఓకే, -1 అంటే ఎక్స్క్లూజివ్ అని చెప్పాను కదా, దాని ముందు వరకు వస్తుంది. అండ్ 1 నుంచి -1 సేమ్. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని మనకు ఐటమ్స్ ఉన్నాయి. థర్డ్ పారామీటర్ స్టెప్. సో స్టెప్ అంటే ఏంటంటే ఇక్కడ స్టెప్ మెయింటైన్ చేసాం కదా, మీకు ఇక్కడ 2 అని మెన్షన్ చేస్తే సపోజ్ అంటే ఎవ్రీ సెకండ్ వాల్యూ కావాలి నాకు, ప్రతి వాల్యూ వద్దు, ఎవ్రీ సెకండ్ వాల్యూ. ఇప్పుడు యాపిల్ ప్రింట్ చేస్తే దాన్ని ఇంకోటి వదిలేసి సెకండ్ దాని తర్వాత అంటే క్యాట్, మళ్ళీ క్యాట్ను డాగ్ను వదిలేసి ఎలిఫెంట్, అలాగా అంటే ఎవ్రీ సెకండ్ వాల్యూ. యాపిల్ ఫస్ట్ వాల్యూ యాపిల్ని ప్రింట్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఏం వస్తుంది, తర్వాత బ్యాట్ వస్తుంది, సెకండ్ క్యాట్ వస్తుంది. ఓకే, ఇది ప్రింట్ చేయి. మళ్ళీ క్యాట్ని ప్రింట్ చేసిన తర్వాత ఫస్ట్ డాగ్ వస్తుంది, సెకండ్ ఎలిఫెంట్ వస్తుంది, మళ్ళీ ఎలిఫెంట్ని ప్రింట్ చేయి. అంటే ఎవ్రీ సెకండ్ వాల్యూ అని అర్థం. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే యాపిల్ వచ్చింది, క్యాట్ వచ్చింది, ఎలిఫెంట్ వచ్చింది. మీరు ఇక్కడ కంపేర్ చేసుకోండి, ఎవ్రీ సెకండ్ వాల్యూ అయి ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, 1 నుంచి లాస్ట్ దాకా ఎవ్రీ సెకండ్ వాల్యూ. అంటే ఇక్కడ నుంచి ప్రింట్ చేస్తే అప్పుడు ఇది 1 అవుద్ది, ఇది 2 అవుద్ది డాగ్. అలాగే ఎవ్రీ సెకండ్ వాల్యూ సేమ్. -1 అంటే ఇంకా ఇది వచ్చి మనం స్టార్ట్ చేస్తున్నాం, ఎండ్ చేస్తున్నాం, ఎండ్ ఇండెక్స్ స్టార్ట్ ఇండెక్స్ ఏమి ఇవ్వాలా, ఎండ్ ఇండెక్స్ ఏమి ఇవ్వాలా, కానీ స్టెప్ ఎక్కడి నుంచి వేస్తున్నాం, -1 నుంచి వేస్తున్నాం. అంటే వెనక నుంచి స్టెప్ వేస్తున్నాం మనం. వెనక నుంచి స్టెప్ వేస్తున్నప్పుడు మీకు వెనక నుంచి ప్రింట్ చేస్తుంది. ఇలా ఫస్ట్ ఇది ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ ఇది ప్రింట్ చేస్తుంది. అంటే లెఫ్ట్ నుంచి రైట్ రాకుండా రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇది స్టెప్. ఓకే, -1 ఇస్తే వెనక నుంచి వస్తుంది. అందుకే ఫ్రాగ్, ఎలిఫెంట్ ఇలా బ్యాక్వర్డ్స్లో వచ్చాయి. సో ఇది కూడా అంతే, ఎవ్రీ సెకండ్ వాల్యూ ఫ్రమ్ బ్యాక్వర్డ్స్, మీరు చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఇచ్చాం, స్టార్టింగ్ వాల్యూ 2 ఇచ్చాం, ఎండింగ్ వాల్యూ, కానీ స్టెప్ మాత్రం అక్కడి నుంచి చేస్తున్నాం. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, క్యాట్, బ్యాట్, యాపిల్. ఎందుకంటే మనం స్టెప్ వెనక నుంచి -1 కాబట్టి 2 నుంచి దాని ముందు వరకు వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చి స్టెప్ 2. ఓకే, 5 నుంచి 1 దాకా వెనక సైడ్ నుంచి ఇక్కడ ఒకటి వదిలేసి ఒకటి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫ్రాగ్, డాగే ప్రింట్ చేసింది. ఫ్రాగ్ మళ్ళీ సెకండ్ వాల్యూ 1, సెకండ్ వాల్యూ డాగ్. సో ఇంకా మనం 5 మెన్షన్ చేసాం కాబట్టి దాన్ని క్రాస్ అవ్వదు.
ఇక్కడ 5 మెన్షన్ చేసాం కాబట్టి 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓన్లీ 1 వరకు అని, అందుకని దాన్ని క్రాస్ అవ్వదు. ఇంకా 0 1 ఇదే 1 ఇది కదా. నెక్స్ట్ ప్రింట్ చేయాల్సింది వచ్చి యాపిల్ అయి ఉంటుంది, అందుకని మనం 1 మెన్షన్ చేసాం కాబట్టి మనకి అది ఇటరేటర్ క్రాస్ అవ్వలేదు. లిస్టులు అనేవి మ్యూటబుల్, అంటే లిస్ట్లో ఐటమ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఆ ఇండెక్స్ల నుంచి ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్ట్రింగ్స్ అని ఉంటాయి, టపుల్స్ అని ఉంటాయి, అవి మాత్రం ఇమ్యూటబుల్, వాటిలోని ఐటమ్స్ని మనం చేంజ్ చేయలేం. కానీ ఈ లిస్ట్లో మనం మ్యూటబుల్ కాబట్టి మీరు ఏ ఇండెక్స్లో ఐటమ్ అయినా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ 1 నుంచి 3 ఉన్నాయి, 1 నుంచి 3 వరకు నేను ఇప్పుడు ఆల్రెడీ ఐటమ్స్ మనకి ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. ఐటమ్స్ని ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రింట్ చేసి చూస్తే మనకి యాపిల్, బ్యాట్, క్యాట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో 0th ఇండెక్స్లో యాపిల్, 1 ఇండెక్స్లో బ్యాట్, 2 ఇండెక్స్లో క్యాట్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను 1 నుంచి 3 వరకు అంటే 1 ఇండెక్స్ 2 ఇండెక్స్ ఏబిసిని నేను ఈక్వల్ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి నాకు ఐటమ్స్ ఏముంటాయో. ఐటమ్స్ ఏమున్నాయి, 0th ఇండెక్స్లో యాపిల్ కరెక్ట్గానే ఉంది, కానీ 1 నుంచి 3 వరకు నేను మార్చాను కదా. 3 అంటే ఎక్స్క్లూజివ్, అంటే 2 వరకు. 1 నుంచి అంటే ఇక్కడ నుంచి 1 నుంచి 2 వరకు ఇక్కడ ఏబిసి ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి ప్రింట్ అయిపోయాయి. ఓకే, సో అలాగా ఇప్పుడు మనకి అలాగే ఏమైంది, యాపిల్, బ్యాట్, క్యాట్ కదా. యాపిల్, బ్యాట్ పోయింది, బ్యాట్, క్యాట్ పోయింది, అంటే 1లో ఇండెక్స్లో పోయింది, 2లో ఇండెక్స్లో పోయింది, అంటే ఆ 2 పోయి ఈ 3 ఆ ప్లేస్లో వచ్చేసాయి. ఓకే, సో అలాగా చేంజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇది ఇంకొక టైప్, ఇది ఇందాక చెప్పాను కదా ఇంటర్నల్, అంటే నెస్టెడ్ ఇండెక్సింగ్ అనొచ్చు దీన్ని. ఓకే, ఆల్రెడీ ఒకదాన్ని యాక్సెస్ చేస్తూ మళ్ళీ దాంట్లో ఆ వాల్యూని కూడా యాక్సెస్ చేయడం. సో అక్కడ కూడా మనం స్లైసింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాపిల్ని ఫస్ట్ 0th ఇండెక్స్ యాపిల్ కదా, యాపిల్ వచ్చింది. 1 నుంచి 3 దాకా అంటే ఇది 1 అవుద్ది, 2 అవుద్ది, 3 ఇది ఉంటుంది కదా ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇక్కడ దాకా పీపీ వచ్చేసింది అలాగా. సో సేమ్ ఇది కూడా మైనస్ పెడితే ఎఫ్ఆర్ఓజీ రివర్స్లో ప్రింట్ అయింది, GORF అని. సో వీటిని కూడా మనం అండ్ ఇప్పుడు చూడండి, సో ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఇమ్యూటబుల్ కదా, ఐటమ్ ఇక్కడ లిస్ట్ మ్యూటబుల్ కావచ్చు, కానీ స్ట్రింగ్ దీంట్లో ఉన్న స్ట్రింగ్ ఐటమ్ ఇమ్యూటబుల్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాపిల్లో పీపీని తీసేసి బీబీని పెట్టదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే మీరు లిస్ట్లో ఉన్న ఐటమ్ని చేంజ్ చేయగలరేమో కానీ ఆ ఐటంలో ఉన్న వాల్యూని చేంజ్ చేయలేరు. ఐటంలో ఉన్న వాల్యూ అంటే ఏంది, ఏ ఐటమ్ అయినా కదా, అది ఓన్లీ స్ట్రింగ్ అయినప్పుడు, అది ఓన్లీ ఇమ్యూటబుల్ వాల్యూ అయి ఉంటే దాన్ని చేంజ్ చేయలేరు మీరు. ఆ ఐటమ్ని చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే, అంటే అది తీసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు, కానీ ఆ వాల్యూని చేంజ్ చేయలేరు, అది ఓన్లీ ఇమ్యూటబుల్ అయితే. ఓకే, అది ఇప్పుడు వాల్యూస్ని స్వాప్ చేయడం. ఓకే, నేమ్స్లో వాంకీ నాడ్ అనేది వాంకీ కోడ్ ఉంది, 0th ఇండెక్స్లో నాడ్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో కోడ్ ఉంది. ఓకే, సో షఫ్లింగ్ చేసుకోవచ్చు మనం, ఇలా కూడా షఫ్లింగ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ లైన్లోనే ఇక్కడ నేమ్స్ ఆఫ్ 0 దాంట్లో 0 దానికి నేను 1ది అసైన్ చేస్తున్నా, అండ్ ఫస్ట్ పొజిషన్కి వచ్చి 0th అసైన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి చేసేసాను. ఇప్పుడు నేమ్స్ని ప్రింట్ చేస్తా, ఏమయ్యి వాంకీ కోడ్ అయిపోయింది, వాంకీ నాట్ అయిపోయింది. అంటే ఇలాగే అసైన్మెంట్స్ అనేవి మల్టిపుల్ అసైన్మెంట్స్ కూడా ఒకేసారి ఒకే లైన్లో చేసుకోవచ్చు పైథాన్లో. అంటే ఇది షఫ్లింగ్ మీకు ఎక్కడ యూజ్ అవుద్దంటే సార్టింగ్ చేసేటప్పుడు కానీ, అల్గారిథమ్స్ కానీ, ఇంకేదన్నా మీరు ఇప్పుడు మాకు రమ్మీ అనే గేమ్ ఉంది కదా, సో అలాంటి గేమ్ని మీరు బిల్డ్ చేస్తున్నారు అనుకోండి పైథాన్లో, సో అలాంటి దగ్గర కూడా యూజ్ అవుద్ది. ఓకే, ఇలాంటిది. సో మెయిన్ మనకి ఇంపార్టెంట్ యూసేజ్ ఏంటంటే మనకి డేటా సైన్స్లో లిస్ట్ని మ్యాట్రిక్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను, దానికి లిస్ట్లో ఇప్పుడు చూస్తే మీరు ఇది 2D లిస్ట్, 2 డైమెన్షనల్ లిస్ట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ లిస్ట్ ఆల్రెడీ ఉంది, ఈ లిస్ట్లో ఏం కంటైన్ అయింది, ఇంకొక లిస్టులు కంటైన్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం కానీ చూస్తే ఇక్కడ దీన్నే నేను ఇలా రిప్రజెంట్ చేస్తాను. ఓకే, సో దీన్నే ఇప్పుడు చూస్తే ఇక్కడ లిస్ట్ మనకు ఒక మ్యాట్రిసెస్ లాగా కనిపిస్తుందా. ఓకే, లిస్టులన్నీ ఇచ్చాను, కామా పెట్టాను. నేను చెప్పాను కదా లిస్టుల్లో ఏదైనా పెట్టుకోవచ్చు అని ఐటమ్. సో ఇంకొక లిస్టులు ఇచ్చాను నేను. సో ఇలాగా మనకి మ్యాట్రిక్స్ లాగా ఉంది. సో మీరు మ్యాట్రిక్స్ పర్ఫార్మెన్స్లు కూడా దీంట్లో చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేసుకుంటారో
అవన్నీ మ్యాట్రిక్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం, మ్యాట్రిక్స్లో ఒక ట్రాన్స్పోజ్ అవి ఇవి ఉంటాయి కదా, మీరు డేటాని కూడా స్టోర్ చేసుకోవచ్చు. డేటా స్ట్రక్చర్ లాగా కూడా ఈ మ్యాట్రిసెస్ని యూస్ చేసుకొని మనం పాండాసు వాటికి కానీ వెళ్తే డేటా సైన్స్లో ఈ మ్యాట్రిక్స్ని యూస్ చేస్తారు వాటిలో. సో నేను నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్స్లో నంపై పాండాస్ ఇవి కూడా టీచ్ చేస్తాను. ఓకే, అలా స్లోగా మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ చెప్తాను. ఓకే, నేను ఒక పాత్లో వెళ్తున్నాను, అలా అప్లోడ్ చేస్తాను ట్యుటోరియల్స్. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లోని ఐటమ్స్ని మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యాట్రిక్స్ని నేను అవుటర్ మ్యాట్రిక్స్ని చేస్తున్నాను. నాకు ఈ మ్యాట్రిక్స్ నుంచి ఒక లిస్ట్ బయటకు వస్తుంది. ఆ లిస్ట్లో నుంచి మళ్ళీ ఒక్కొక్క ఐటమ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. అలా నాకు చూస్తే మీరు ఈ ఐటమ్స్ అన్నీ 1, 5, 1, 7, 8 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా ప్రింట్ అయిపోయాయి. ఓకే, ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లిస్ట్లోని మెథడ్స్ మనకి ఏమేమి ఉన్నాయి. ఓకే, లిస్ట్లో మీరు మెథడ్స్ చూస్తే ఇది మ్యూటబుల్ కాబట్టి లిస్ట్ అనేది మీరు చేంజ్ చేయొచ్చు కాబట్టి అందుకని దీనికి ఎక్కువ మెథడ్స్ ఉంటాయి. కానీ ట్యుపల్కి కానీ చూసారనుకోండి అది ఇమ్యూటబుల్ కదా, మనం ఎక్కువ చేంజ్ చేయడానికి ఏమి ఉండదు దాంట్లో, అందుకని 2 మెథడ్సే ఉంటాయి. ఓకే, లిస్ట్లో ఇప్పుడు చూస్తే అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, క్లియర్, పాప్, రిమూవ్, ఇండెక్స్, కౌంట్, రివర్స్, సార్ట్, జాయిన్ ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, అపెండ్ అంటే ఏంటంటే ఆల్రెడీ లిస్ట్ ఉంది మీకు, ఆ లిస్ట్కి ఇంకొక వాల్యూని అపెండ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే లిస్ట్లో ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అలా ఈ అపెండ్ మెథడ్ని యూజ్ చేయొచ్చు. అయితే మీరు ఈ అపెండ్ మెథడ్ని యూజ్ చేసి వాల్యూని యాడ్ చేసి అది ఓన్లీ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ మాత్రమే యాడ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు చూస్తే మీరు 1, 2, 3, 4 ఉంది కదా, నేను 10 యాడ్ చేస్తాను. ఆ 10 అనేది ఎండ్ ఆఫ్ ది లిస్ట్ మాత్రమే యాడ్ అవుద్ది. అండ్ ఇంకొకటి లిస్ట్లో ఏంటంటే లిస్టులు అనేవి ఆర్డర్డ్, మీరు ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేస్తే వాల్యూస్ని యాడ్ చేస్తే అదే ఆర్డర్లో ఉంటాయి. ఇప్పుడు నేను 1, 2, 3 ఇలా ఉన్నాయి కదా, సో అదే ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను 10 యాడ్ చేస్తే అదే ఆర్డర్లో ఉంది, ఇంకొకటి యాడ్ చేస్తే మళ్ళీ 10 తర్వాత యాడ్ అవుద్ది. అంతేగాని ఆర్డర్ చేంజ్ అవ్వట్లా. ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా కొత్త డేటా స్ట్రక్చర్స్ వచ్చేటప్పటికి సెట్స్ ఇవన్నీ మీరు కానీ చూస్తే అవి ఆర్డర్స్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, ఇక్కడ అపెండ్ 8 అపెండ్ చేస్తున్నాను, దాన్ని ఇంకొక దానికి అసైన్ చేశాను. అపెండ్ ఏం చేస్తాను, నాకు రిటర్న్ ఏమి ఇవ్వట్లా. అది అంటే రిటర్న్ ఏమి ఇవ్వట్లేదంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లిస్ట్నే వేరియబుల్ని అది మాడిఫై చేసేస్తుంది. అంటే ఇప్పుడు 1, 2, 3, 4 ఉంది ఇక్కడ. సో 1, 2, 3, 4 నేను ఇంకా చూడలేను, ఎందుకంటే ఆల్రెడీ అది 1, 2, 3, 4, 10 అయిపోయింది. సో ఇప్పుడు కానీ మీరేమనుకుంటారు, నాకు కొత్తగా వచ్చిన లిస్ట్ని నేను ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసుకుందాం అనుకుంటున్నారు. అక్కడ అసలు రిటర్న్ చేయలేదు కాబట్టి మీరు ఏం అసైన్ చేస్తారు, ఇక్కడ అసైన్ చేశాను, న్యూ లిస్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేసి ఇప్పుడు చూస్తే అది నాకేం ప్రింట్ చేయట్లా. అంటే టైప్ చూద్దాం, టైప్ ఏముంది, నన్ను టైప్ అని ఉంది. సో అలా చేయలేరు, అలా ప్రతిదీ చేయలేరు. మీకు ఏదైతే రిటర్న్ ఇస్తుంటుందో దాన్ని మాత్రమే ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయగలరు. సో ఇక్కడ నేను ఇంకో 2 వాల్యూస్ని అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 2 వాల్యూస్ని లిస్ట్లో ఇవ్వాలి. ఓకే, లిస్ట్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఆ 2 వాల్యూస్ ఒక్కసారిగా అపెండ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి 50, 100. సో ఈ 2 వాల్యూస్ కూడా మనకి ఎలా అపెండ్ అయ్యాయి, ఒక లిస్ట్ లాగా అపెండ్ అయ్యాయి. ఓకే, సో మనకి లిస్ట్ లాగా వద్దు, మనకి 2 వాల్యూస్ని నార్మల్గా ఇవ్వాలి, ఒక్కొక్క ఐటమ్గా వెళ్ళాలి. అప్పుడు మనం ఈ ఎక్స్టెండ్ని యూస్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ అనే ఒక మెథడ్ ఉంది కదా, దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇదేం చేస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద లిస్టే యాడ్ చేస్తుంది, కానీ మీరు ఎన్ని వాల్యూస్ పంపిస్తే అన్ని వాల్యూస్ని విడివిడిగా అసైన్ చేస్తుంది, ఒక లిస్ట్ లాగా కాకుండా. ఇప్పుడు చూడండి అపెండ్ 5, 6 పెట్టానా, నాకు రాదు, ఎందుకంటే అది అలా తీసుకోదు. అపెండ్ అనేది ఒక్క వాల్యూకే పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు కానీ ఎక్స్టెండ్ ఒక లిస్ట్ లాగా ఇచ్చి కానీ పెట్టాను అనుకోండి, అది ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో, 5ని విడిగా ఇస్తుంది, 6ని విడిగా అపెండ్ చేస్తుంది. ఓకే, సేమ్. సో ఎక్స్టెండ్ని ఎప్పుడు యూస్ చేయాలి, అపెండ్ని ఎప్పుడు యూస్ చేయాలి మీకు ఇప్పుడే వచ్చేసి ఉంటుంది క్లారిటీ. అపెండ్ అయితే ఒక వాల్యూకి యూస్ చేస్తాం. ఓకే, ఎక్స్టెండ్ అయితే మల్టిపుల్ వాల్యూస్ని ఒక్కసారిగా చేయడానికి యూజ్ చేస్తాం. సో అపెండ్లో లిస్ట్ని లిస్ట్ లాగా యాడ్ చేయాలంటే అపెండ్ని యూజ్ చేస్తాం. సో లిస్ట్ని ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ఎక్స్టెండ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఏదో ఒక స్మాల్ టిప్ ఉంది, అది ఇప్పుడు నేను చెప్పిందే. ఓకే, అదే స్మాల్ టిప్. సో ప్రతి ఒక్కటి నేను ఇక్కడ మాట్లాడేది ఏదైనా సో ఇలా కమెంట్స్లో పెట్టున్నాను. అండ్ నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో మెథడ్స్ అవన్నీ, ఇక్కడ లింక్స్ ఇవన్నీ. ఓకే, ఈ లింక్స్ అన్నిటిని నేను మీరు లాస్ట్కి వెళ్తే ఇక్కడ యూస్ఫుల్ లింక్స్ అని మీకు కనిపిస్తుంది కదా, యూస్ఫుల్ లింక్స్ కూడా నేను పైథాన్ నోట్బుక్లు ఇచ్చాను. ఇంకా మీకు ఏదన్నా అవసరమైతే కమెంట్ చేయండి, నేను దీంట్లో అప్డేట్ చేసి ఇదే నోట్బుక్ని గిట్హబ్లో అప్డేట్ చేస్తాను. ఓకే, నాకు కమాండ్ డిఫరెన్స్ నేను వెంటనే మీరు చెప్పగానే నేను చేసేస్తాను, మీరు అప్డేటెడ్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇప్పుడు ఇన్సర్ట్ అనే మెథడ్ చూద్దాం. ఇన్సర్ట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మీరు ఏ ఇండెక్స్ని అయితే మెన్షన్ చేస్తారో ఆ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం ఎండ్లోనే అటాచ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అలా కాదు. మీరు ఏ ఇండెక్స్ పొజిషన్ని మెన్షన్ చేస్తారో ఆ పొజిషన్లో మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు వాల్యూని. ఇక్కడ 1 2 3 4 అంటే 0 1 2 3 అనే ఇండెక్స్లు ఉన్నాయి. ఆ ఇండెక్స్లోనే ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇది ఈ ఇండెక్స్లో మీరు హలోని ఇన్సర్ట్ చేయాలనుకుంటారు. కానీ ఆ 2 రీప్లేస్ అవ్వదు. అక్కడ రీప్లేస్ అవ్వకుండా ఆ 2 పొజిషన్ అనేది ఎక్స్ట్రా పక్కకి వెళ్ళద్ది. అంటే 0 1 ఇండెక్స్లోకి ఏమో హలో వచ్చింది, కానీ ఆ 1 ఇండెక్స్లో ఉన్న 2 ఏమైంది, నెక్స్ట్ పక్క ఇండెక్స్కి వెళ్ళింది. ఓకే, అంతేగాని అది రీప్లేస్ అయిపోదు. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను కానీ 10 ఇచ్చాను అనుకోండి, అంటే ఈ 10 ఇండెక్స్ అనేది లేదు. ఇన్ కేస్ మీరు 10 మెన్షన్ చేస్తే అది ఏం చేస్తుంది తెలుసా, లాస్ట్ ఇన్సర్ట్ చేస్తుంది అంతే. లాస్ట్ ఇండెక్స్ ఏదైనా పర్లే, అది లాస్ట్ ఇన్సర్ట్ చేస్తుంది. నేను 2 టైమ్స్ దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి అలా 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తే అది థర్డ్ హై అని ఉంటుంది అంతే. సో అది లాస్ట్ అప్ అండ్ అవుట్ ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే. అండ్ ఇది వచ్చి ఇండెక్స్ అంటే అది జస్ట్ మీరు హాయ్ అనేది ఏ ఇండెక్స్లో ఉంది అంటే ఫస్ట్ ఏది వస్తే ఏ హాయ్ వస్తుంది, 0 1 2 3 4 5 ఇండెక్స్లో ఉంది కదా హాయ్, అందుకని 5 ఇండెక్స్ ఇచ్చింది ఫస్ట్ ఏదైతే అది. అండ్ ఇన్సర్ట్ -1 అంటే ఓకే తెలుసు కదా మీకు, లాస్ట్లో చేస్తుంది. ఓకే -1 ఇక్కడ అయిపోయిందా. సో లెంత్ అంటే ఆ లిస్ట్ యొక్క లెంత్ మొత్తం వస్తుంది, అంటే లాస్ట్లో ఇది కూడా కొంచెం లాస్ట్లోనే అవుతుంది. ఓకే, అండ్ క్లియర్ అంటే తెలిసిపోతుంది కదా, మీరు ఒక లిస్ట్ని డిఫైన్ చేసినప్పుడు ఆ లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నిటిని మీరు రిమూవ్ చేసేయాలనుకోండి, జస్ట్ క్లియర్ అనే మెథడ్ని యూస్ చేస్తే. ఇప్పుడు ఆల్రెడీ మనకు 1 2 3 4 ఉన్నాయి కదా, మీరు ఈ లిస్ట్ని చూడండి, లిస్ట్ని చూస్తే 1 2 3 4 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఏమైంది, పోయాయి, మొత్తం ఎంటీ లిస్ట్ అయిపోయింది. సో ఇలాగా లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని మనం క్లియర్ చేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ ఇప్పుడు ఏముంది మనకి, పాప్. ఓకే, పాప్ అంటే ఏంటంటే ఇది ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది, ఐటమ్స్ని రిమూవ్ చేస్తుంది. ఎలా రిమూవ్ చేస్తుంది అంటే మీరు ఇండెక్స్ని స్పెసిఫై చేయాలి. మీరు ఏ ఇండెక్స్లో ఐటమ్ని స్పెసిఫై చేస్తే ఆ ఇండెక్స్లోని ఐటమ్ని తీసేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇది 1 అనేది నంబర్ కాదు, ఇండెక్స్. ఇది 1 ఇండెక్స్లో ఉన్న ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని తీసేయమని చెప్తున్నా. అంటే 0 1 అంటే 2ని తీసేయమని చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 2 అంటే ఇది రిమూవ్ చేసేసి మనకి రిటర్న్ ఇస్తుంది. నేను ఈ వాల్యూని తీసేసాను అని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేస్తుందంటే మీరు దేనికి వేరే దానికైనా అసైన్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, చూస్తే మనం 1 3 4 ఉన్నాయి. ఓకే, అంటే 2 డేస్. ఇన్ కేస్ మీరు ఏ ఇండెక్స్ని కానీ స్పెసిఫై చేయకపోతే లాస్ట్ ఐటమ్ని ఇది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, 1 2 3 4 అసైన్ చేశాను, ఇలా ఇంకో దానికి అసైన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో మీరు ఇప్పుడు సెకండ్ ఇండెక్స్లో ఐటమ్ తీసేశారు కాబట్టి ఐటమ్ దీంట్లో సేవ్ అయిపోయింది. సో మీరు ఈ ఐటమ్ని తీసేశారు, ఈ ఐటమ్ని అని. ఇప్పుడు మీరు ఇలా ఎందుకు అసైన్ చేసుకోవాలి అంటే, మీరు ఏదైనా అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు వెబ్సైట్లో అలాంటివి, సో మీరు రిమూవ్ చేసిన తర్వాత యూజర్కి షో చేయాలి కదా, యూజర్కి యూ హ్యావ్ రిమూవ్డ్ దిస్ ఐటమ్ అని ఒక పాపప్ చూపించాలి కదా. సో అప్పుడు చూపించాలంటే ఇది ఇక్కడ పెట్టాలి, ఈ ఐటమ్ని అక్కడ యూజ్ చేసుకోవాలి, అక్కడ ఇంటర్పోలేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మై లిస్ట్ 1 2 అదే ఉన్నాయి. పాప్ చేస్తున్నా, పాప్ చేస్తే ఏమవుద్ది మనకి, నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఇండెక్స్, అప్పుడు ఏమవుద్ది లాస్ట్ ఇండెక్సే మనకి, లాస్ట్లో ఇండెక్స్లో ఏముంటే ఆ వాల్యూ పోవాలి. ఇప్పుడు తీసేస్తే 4 పోయింది. సో మై లిస్ట్లో ఓన్లీ 1 2 ఉన్నాయి. అలాగా ఇప్పుడు రిమూవ్ ఏం చేస్తుంది అంటే, రిమూవ్స్ ది ఫస్ట్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, థ్రోస్ ఏ వాల్యూ ఎర్రర్ ఇఫ్ ద ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఐటమ్ అన్నానంటే ఇక్కడ ఏది ఉంటే అది అని కాదు. సో మీరు మెన్షన్ చేసేదాన్ని బట్టి ఇక్కడ యాపిల్ అని మెన్షన్ చేస్తే అది చెక్ చేసుకుంటే వెళ్ళద్ది. ఫస్ట్ టైం యాపిల్ వస్తే అది తీసేస్తుంది. సపోజ్ ఇంకొక యాపిల్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడైనా ఇంకొక యాపిల్ ఉందనుకోండి, ఈ యాపిల్ని తీసేయదు, ఫస్ట్ అది ఏం ఎన్కౌంటర్ అయితే దాన్నే తీసేస్తుంది. ఇప్పుడు రిమూవ్ యాపిల్ అని పెట్టాను. ఓకే, అసైన్ చేశాను, రిమూవ్ యాపిల్ అని చేసేసాను, మనకేం రిటర్న్ ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తే దీంట్లో యాపిల్ పోయింది. ఇప్పుడు ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కానీ చూసారనుకోండి, ఇక్కడ బ్యాట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక బ్యాట్ వాల్యూ ఉంది. ఇప్పుడు నేను రిమూవ్ చేస్తా, బ్యాట్ని రిమూవ్ చేస్తే మై లిస్ట్లో చూస్తా ఈ బ్యాట్ పోయింది. అంటే ఫస్ట్ బ్యాట్ ఏది వస్తుందో అది పోయింది, అది ఇక్కడ దాని అర్థం. ఫస్ట్ ఐటమ్ అంటే అది అర్థం. ఓకే, ఫస్ట్ బ్యాట్ ఏ వచ్చింది అది పోయింది, ఈ బ్యాట్ ఉండిపోయింది అలాగే. ఓకే, సో రిమూవ్ ప్యారెట్. ఇప్పుడు లేని వాల్యూని మీరు ఇస్తున్నారు,
అంటే ప్యారెట్ అనేది అసలు లేదు లిస్ట్లోనే, కానీ దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుద్ది, మనకి ఒక వాల్యూ ఎర్రర్ని త్రో చేసింది, ఐటమ్ ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ ద వాల్యూ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ అనే వేరియబుల్, నేను ఇందాక ఇండెక్స్ అనే మెథడ్ ఇందాక చూపించా కదా, ఇండెక్స్ అనేది మీరు ఒక వాల్యూని ఆర్గ్యుమెంట్గా ఇస్తే అది ఇండెక్స్, ఆ వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందో చెప్పద్ది అంతే. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్టే ఇస్తుంది అది రిటర్న్. ఓకే, ఇక్కడ డాగ్ అని ఉంది, నేను డాగ్ ఇచ్చా, డాగ్ అనేది ఎక్కడ ఉంది, 0th ఇండెక్స్లో ఉంది. బ్యాట్ అని ఉంది, ఇప్పుడు బ్యాట్ అని ఇస్తే మీరు ఇక్కడ ఓకే 2nd ఇండెక్స్లో ఉంది, 3, 4, 5 5th ఇండెక్స్లో ఉంది. కానీ నాకు అది ఫస్ట్ ఏం ఎన్కౌంటర్ అవుద్ది దాన్ని, అంటే 2nd ఇండెక్స్నే కదా ఎన్కౌంటర్ అవుద్ది, అది మాత్రమే ఇస్తుంది నాకు. ఇప్పుడు చూడండి 2 ఇస్తుంది, అంతేగాని 2, 5 అలాగే ఇవ్వదు. ఓకే, 2నే ఇస్తుంది. సో ఇప్పుడు మీకు 2లో ఉందని తెలుసు, కానీ మీకు ఈ ఇండెక్స్ వద్దు, 2లో ఇండెక్స్లో ఉన్న బ్యాట్ వద్దు, 2 తర్వాత ఇంకెక్కడన్నా బ్యాట్ ఉంటే మీరు కావాలనుకుంటున్నారు, అందుకని నేను 2 ఇచ్చాను. అంటే 2 తర్వాత నాకు బ్యాట్ ఇంకెక్కడన్నా ఉంటే ఇవ్వమంటున్నా. ఇప్పుడు 2 తర్వాత ఓకే 2 ఇక్కడ మనం మెన్షన్ చేసింది వచ్చి ఇంక్లూజివ్ ఉన్నట్టుంది. ఓకే, సో ఇప్పుడు 2 తర్వాత కాకుండా అది 2నే ఇచ్చింది, అంటే 2ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సో ఇన్ కేస్ నేను కానీ 3 కానీ ఇస్తే మాత్రం ఇక్కడ 5 ఇచ్చింది, అంటే 3 నుంచి చెక్ చేయమంటున్నా. ఇందాక వచ్చి 2 నుంచి చెక్ చేయమని చెప్పా, ఇప్పుడు 3 నుంచి చెక్ చేయమని చెప్పా. 3 నుంచి చెక్ చేస్తుంటే అది 3లో లేదు కాబట్టి ఇక్కడ 5లో ఉంది కాబట్టి బ్యాట్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు కెన్ స్పెసిఫై బోత్ స్టార్ట్ అండ్ ఎండ్, అంటే మీరు స్టార్టింగ్ని ఇండెక్స్ని మీకు రేంజ్ ఇస్తున్నారు, స్టార్టింగ్ వాల్యూ ఎండ్ ఇండెక్స్ వాల్యూ. సో ఈ మధ్యలోనే చెక్ చెయ్యి డాగ్ అనే వాల్యూ ఉందో లేదో అని అంటున్నారు. సో ఈ మధ్యలోనే చెక్ చేయంటే 4th పొజిషన్లో డాగ్ ఉందంట, ఈ 2nd ఇండెక్స్ 6th ఇండెక్స్ని ఇలా చూస్తే. ఓకే, ఇది మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో 5th ఇండెక్స్ 6th ఇండెక్స్ మధ్యలో డాగ్ అనేది ఆ 5th 6thలో అసలు లేదంట, అందుకని వాల్యూ ఎర్రర్ త్రో చేసింది. 5th 6th ఏముంది మనకి, 5th అంటే ఇది ఉంది, బ్యాట్ ఉంది, 6th వచ్చి ఇది ఉంది, ఈ మధ్యలో ఇంకేముంటుంది, ఏం లేదు. సో అందుకని వాల్యూ ఎర్రర్ త్రో చేసింది. ప్యారెట్ ఆల్రెడీ చెప్పేసాను. సో మై ఇండెక్స్ ప్యారెట్, సో ప్యారెట్ ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్, వాల్యూ ఎర్రర్ త్రో చేసింది ఇండెక్స్. సో కౌంట్ అంటే ఏంటంటే దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకి కౌంట్ ఇస్తుంది. సో కౌంట్ ఆఫ్ బ్యాట్. ఓకే, ఇక్కడ ఈ కౌంట్ ఏంటంటే లెంత్ వేరు కౌంట్ వేరు పాయింట్. ఓకే, లెంత్ అంటే టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇస్తుంది, కౌంట్ అంటే మీరు ఇచ్చే వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందనే కౌంట్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ బ్యాట్ అని ఇచ్చా, బ్యాట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది ఇక్కడ అనేది ఇస్తుంది కౌంట్. ఓకే, ఇప్పుడు సో 2 అంటే బ్యాట్ అనేది 2 times వచ్చిందంట, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎలిఫెంట్ అని ఉంది, ఎలిఫెంట్ ఓన్లీ 1 time వచ్చింది. రివర్స్ అంటే ఉన్న ఐటమ్స్ ఆర్డర్లో రివర్స్లో చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మాడిఫై చేసింది, రిటర్న్ ఏమీ లేదంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మాడిఫై చేసింది. ఓకే, ఇంకా నేను మై లిస్ట్ని ఇంకెక్కడ యూస్ చేసినా అది రివర్స్లో ఉంటుంది. ఓకే ఇక్కడ అసైన్ చేయాలి, ఇప్పుడు అసైన్ చేసా. ఓకే, సో రివర్స్ అయిపోయింది. అండ్ సార్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జిగ్జాగ్గా ఉన్నాయి కదా వాల్యూని బట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. సార్ట్ చేయడం అంటే అది ఇక్కడ 4, 2, 7, 1, 3 ఎలా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను కానీ సార్ట్ మెథడ్ని యూజ్ చేస్తే అది కూడా సేమ్. సార్ట్ మెథడ్ ఏమి రిటర్న్ ఇవ్వాల అంటే ఉన్నదాన్ని చేంజ్ చేస్తుంది, ఇన్ ప్లేస్ చేంజింగ్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు 1, 2, 3, 4, 7 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టద్ది సార్ట్. సో ఇన్ కేస్ మీరు స్ట్రింగ్స్ కానీ ఇస్తే, ఇప్పుడు అంటే నంబర్స్ కాబట్టి ఇలా వచ్చాయి ఇంక్రీజింగ్ ఆర్డర్లో, స్ట్రింగ్స్ అనేవి ఎలా సార్ట్ అవుతాయి, సో వాటి క్రోనలాజికల్ ఆర్డర్ని బట్టి యాస్కీ వాల్యూస్ని బట్టి అవుతాయి, సార్ట్ అవుతాయి యాస్కీ వాల్యూస్ని బట్టి. ఇన్ కేస్ మీరు క్యాపిటల్స్ ఇచ్చారనుకోండి, క్యాపిటల్ లెటర్కి యాస్కీ వాల్యూ తక్కువ ఉంటుంది స్మాల్ లెటర్స్ కన్నా, అప్పుడు తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్కి కదా వెళ్ళాల్సింది, అప్పుడు క్యాపిటల్ వచ్చి స్టార్ట్ వస్తుంది, ఫస్ట్ వస్తుంది. ఇక్కడ స్టార్ ఉందంటే అది ఇంకా రన్ అవుతుందని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి లేట్గా ఇచ్చింది. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, నేను ఎగ్జిక్యూట్ చేసా, సార్ట్ ఎగ్జిక్యూట్ చేసా. ఇప్పుడు చూడండి యాపిల్ క్యాపిటల్ ఏ అనేది ముందు వచ్చింది, క్యాపిటల్ లెటర్స్ ముందు వచ్చాయి, స్మాల్ లెటర్స్ తర్వాత వస్తాయి. ఓకే, సో అది యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని సార్ట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సార్టెడ్ మెథడ్కి సార్టెడ్ ఫంక్షన్, ఇది సార్ట్ అనేది మెథడ్. ఓకే, ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్దాం. సో ఈ సార్ట్ మెథడ్ అనేది మీరు చూస్తే ఇక్కడ నాకేమి రిటర్న్ చేయట్లా, అంటే ఇన్ ప్లేస్లో అది సార్ట్ అయిపోతుంది.
సో ఇంకా నేను మై లిస్ట్ని చూస్తే అది సార్ట్ అయిపోయిన లిస్ట్ అయి ఉంటుంది, ఇలా రాదు ఇంకా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మై లిస్ట్ని చేశాను, ఈ ఆర్డర్లో ఉంది ఇప్పుడు. ఓకే, సార్టెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, దాంట్లో ఆర్గ్యుమెంట్గా ఈ లిస్ట్ని పంపిస్తే నాకు అది రిటర్న్ ఒక వాల్యూని ఇస్తుంది. ఓకే, రిటర్న్ చేస్తుంది, అంతేగాని మై లిస్ట్ని చేంజ్ చేయట్లా, కొత్త వాల్యూని నాకు మెమరీలో క్రియేట్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని అసైన్ చేసుకోవచ్చు ఇంకొక దానికి. ఓకే, సార్టెడ్ లిస్ట్ ఇప్పుడు కానీ ప్రింట్ చేస్తే కొత్త లిస్ట్ ఇలాగే ఉంటుంది, కొత్త లిస్ట్ ఉంది. కానీ ఇప్పుడు నేను మై లిస్ట్ని కానీ ప్రింట్ చేస్తే నాకు మై లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఆ వాల్యూస్ పాత వాల్యూస్ ఏమున్నాయో ఆ వాల్యూసే ఉంటాయి. కానీ ముందు మనకి సార్ట్ మెథడ్ అలా కాదు, ఈ వేరియబుల్ని చేంజ్ చేస్తుంది. సో అలాగుంటుంది. అది జాయిన్ మెథడ్ ఏంటంటే మీరు ఒక లిటరల్ని బట్టి వాల్యూస్ని జాయిన్ చేసుకోవచ్చు స్ట్రింగ్ లాగా. అంటే మీకు ఇలా డాగ్, యాపిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని ఒక స్ట్రింగ్ లాగా చేయాలనుకోండి. సో స్ట్రింగ్లా అలా చేయడానికి జాయిన్ యూస్ చేసుకోండి, జాయిన్ చేస్తున్నారు అన్నిటిని. ఓకే, ఇప్పుడు నేను మై లిస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాంట్లో ఈ వాల్యూస్ ఉన్నాయి, నేను ఒక స్పేస్తో అన్నిటిని జాయిన్ చేయాలనుకుంటున్నా. ఓకే, డాట్ జాయిన్ ఈ లిస్ట్ని ఆర్గ్యుమెంట్గా పంపిస్తే ఇప్పుడు స్పేస్తో డాగ్ స్పేస్ యాపిల్ స్పేస్ క్యాట్ స్పేస్ అలాగైంది. సో ఇక్కడ మళ్ళీ నేను కొత్త స్ట్రింగ్ ఇది రిటర్న్ ఇచ్చింది కదా, సో ఏంటంటే ఇంకొక దానికి అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే స్పేస్తో ఇంకో దానికి చేస్తే సేమ్ అలాగా. సో నేను ఇక్కడ హైఫన్ ఇచ్చా, హైఫన్తో జాయిన్ చేయమని చెప్పా. అప్పుడు చూడండి ఏమవుద్దో, డాగ్ హైఫన్ అలాగా అవుద్ది. ఇక్కడ హలో అని ఇచ్చా, అంటే ప్రతి వర్డ్కి మధ్యలో హలో అనేది ప్రింట్ అవుద్ది. చూడండి ఇలా అవుద్ది. ఓకే, ఇలా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇండెక్స్ అనేది అది జాయిన్ చేయలేకపోయింది. సీక్వెన్స్ ఐటమ్ 0 ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఇన్స్టెన్స్ ఇంట్ ఫౌండ్. ఓకే, ఇక్కడ మనం ఇంటీజర్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటీజర్స్ని వీటితో జాయిన్ చేయలేకపోయింది, అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే, కామన్ లిస్ట్ ప్యాటర్న్స్. ఓకే, ఇవన్నీ టిప్స్. ఓకే, రివర్స్ ఇందాక మనం చూసాం కదా, -1 పెట్టి చూసాం కదా. ఓకే, -1 పెట్టి ఓకే స్లోగా అవుతుంది. సో ఇప్పుడు మై లిస్ట్ని కానీ చెక్ చేస్తే, అంటే ఈ -1 పెట్టి చేస్తే మనకి రిటర్న్ ఇస్తుంది వాల్యూని, కానీ మై లిస్ట్ని అయితే చేంజ్ చేయట్లేదు. ఓకే, మై లిస్ట్ మాత్రం అలాగే ఉంది 1 2 3 4. కానీ ఈ రివర్స్ ఉంది కదా మెథడ్, ఇందాక డిస్కస్ చేసాం కదా, అదేంటంటే మై లిస్ట్నే చేంజ్ చేస్తుంది. మై లిస్ట్నే కానీ చూస్తే 6 అయిపోయి ఉంటుంది అలాగా. సో మనం రేంజ్ని వచ్చి క్విక్గా లిస్టులు క్రియేట్ చేసుకోవాలంటే, ఒక డమ్మీ లిస్టులు లేకపోతే ఒక నంబర్స్తో ఉన్న లిస్టులు క్విక్గా క్రియేట్ చేసుకోవాలంటే మనం ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, 10 అని మెన్షన్ చేస్తే 10 జీరో నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు 10 నంబర్స్ని ఇస్తుంది. ఓకే, సో లిస్ట్గా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. చూడండి, 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు అంటే 10 నంబర్సే కదా. 1 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు అంటే 9, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 నుంచి 10 అవుతాయి. సో అలాగా క్విక్గా లిస్టులని క్రియేట్ చేసుకోవచ్చు మనం ఈ రేంజ్ని యూజ్ చేసుకొని, అంతేగాని మనం నార్మల్గా మాన్యువల్గా క్రియేట్ చేయనక్కర్లేదు లిస్టులు. ఓకే, కాపీ అనే మెథడ్ చూద్దాం. కాపీ మెథడ్ ఏంటంటే, మీరు ఒక లిస్ట్ ఉంది, దాన్ని మెమరీలో ఇంకొక అడ్రస్లో కాపీ చేయాలనుకుంటున్నారు. సేమ్ లిస్టు, ఇప్పుడు ఈ లిస్ట్ అనేది ఒక మెమరీలో ఉంటుంది. ఓకే, సపోజ్ 100 అనే మెమరీలో ఉంది, 100 అనే సెల్లో ఉంది. ఇది నేను 101 సెల్లో కానీ ఇంకొక సెల్లులో కానీ సేమ్ లిస్ట్ని కాపీ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఆ సేమ్ లిస్ట్ని ఇక్కడ చూడండి, న్యూ లిస్ట్ అనే దానికి కాపీ చేస్తున్నా ఈ మై లిస్ట్ని. ఓకే, ఇప్పుడు మీరు కానీ చూస్తే న్యూ లిస్ట్ వచ్చేసింది, మై లిస్ట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ మై లిస్ట్కి న్యూ లిస్ట్కి ఐడీస్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది 048, ఓకే 240, అంటే డిఫరెంట్ ఉన్నాయి మెమరీ అడ్రస్లు. అంటే సేమ్ డేటా టైప్ వాల్యూని మనం డిఫరెంట్ ఐటెంలో కాపీ చేసుకోవచ్చు డాట్ కాపీ మెథడ్ యూస్ చేసి. ఓకే, సో లాస్ట్ వన్ లిస్ట్ అన్ప్యాకింగ్. లిస్ట్ని అన్ప్యాక్ చేయొచ్చు, అంటే ఉన్న వాల్యూస్ని మనం అన్ప్యాక్ చేయడం అంటే ఏందో చూద్దాం. మై లిస్ట్ అని ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో 1 2 3 4 అని ఉంది. ఓకే, వాల్యూస్ ఇప్పుడు నేను ABC పెట్టాను, అంటే ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, 3 ఐటమ్స్కి ఒక్కొక్క ఐటమ్కి ABC అని పెట్టేప్పుడు 1 వచ్చి అన్ప్యాక్ అయిపోయి ఏలో వచ్చేస్తుంది, అసైన్ అయిపోద్ది. 2 వచ్చి అన్ప్యాక్ అయ్యి బీలో అసైన్ అయిపోద్ది. 3 వచ్చి అన్ప్యాక్ అయ్యి సిలో అసైన్ అయిపోద్ది అలాగా. ఓకే, ప్రింట్ A వచ్చేసిందా, ప్రింట్ BC. ఓకే, 2 3 ప్రింట్ అయిపోయాయి. సో ఇన్ కేసు 3 కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. ABC ఇచ్చా, ABC ఇస్తే ఫస్ట్ 3 వాల్యూస్
ఏబీసీకి అసైన్ అవుతాయి. స్టార్ అదర్ అంటే స్టార్ ఇంకో వేరియబుల్ నేమ్ పెడితే మిగతా ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ అదర్ అనే వేరియబుల్కి వచ్చేస్తాయి. స్టార్ అంటే ఆల్ అని అర్థం. ఓకే, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టార్కు ఉన్నది. ప్లస్ అంటే 1 ఆర్ మెనీ అని, స్టార్ అంటే 0 ఆర్ మోర్ అని అలాగా. ఓకే, ఏబీసీ. ఇప్పుడు చూడండి అదర్కి వచ్చి మిగతావన్నీ లిస్ట్ లాగా వచ్చేసింది. ఇవన్నీ నార్మల్గా వస్తే ఇవన్నీ లిస్ట్గా వచ్చింది అదర్ అనేది. ఓకే, టైప్ ఆఫ్ ఏ ఇప్పుడు చూస్తే టైప్ చూద్దాం. చూడండి అన్ని ఇంటీజర్స్, ఇది ఒక్కటే లిస్ట్ లాస్ట్ అదర్. ఓకే, ఇన్ కేసు డి పెట్టారు. ఇప్పుడు డి పెడితే ఫస్ట్ 3 వచ్చి ఏబీసీకి అయిపోతాయి. లాస్ట్ డి అంటే 9th లాస్ట్ ఏది ఉంటే అది డీకి అయిపోద్ది. ఈ మధ్యలో ఉన్నాయన్నీ అదర్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు చూద్దాం. సో అయిపోయిందా, ఇక్కడ ఏమైంది డి ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. అంతే, ఎగ్జిక్యూట్ చేయలేదా దీన్ని, ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, చూడండి డి ఇలా ప్రింట్ అయిపోయింది. సో అలాగా. అండ్ ఇవన్నీ ఇంకా సేమ్, మీరు ఎన్ని ఇస్తే అన్నీ. ఓకే, లాస్ట్ 2 వాల్యూస్ ఇచ్చాయి కదా నేను. సో లాస్ట్ 2 వచ్చి డీకే, మధ్యలో అన్నీ అదర్కి వెళ్ళిపోయాయి. సో ఇవన్నీ మీరు ట్రై చేయండి. కొన్ని నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను, కొన్ని ఎర్రర్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు చూస్తారంటే నేను 2 స్టార్లు పెట్టా, 2 స్టార్లు పెట్టి ఇలా ఏదన్నా ట్రై చేసా, కానీ ఎర్రర్ వచ్చింది 2 స్టార్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ అసైన్మెంట్. సో అలా చేయకూడదని అర్థం. ఓకే, సో ఇవన్నీ చూసుకోండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి, మీ ఓన్గా ట్రై చేయండి. కొత్తగా ఇంకా లైన్స్ యాడ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి నోట్బుక్. ఓకే, ఇవన్నీ గిట్హబ్లో దొరుకుతాయి, మీరు లింక్ డిస్క్రిప్షన్లో చూడండి. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మాత్రం లిస్ట్ కాంప్రిహెన్షన్స్, అది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, నెక్స్ట్ వీడియోనే ఉంటుంది, 2 ఒకేసారి అప్లోడ్ చేసేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.